Hello everyone, welcome to Learn Vocab and JK channel. ఈ వీడియోలో ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ MCQ ఫామ్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? కరెక్ట్ ఆన్సర్ క్యాన్బెరా. ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెరా, కరెన్సీ వచ్చి ఆస్ట్రేలియన్ డాలర్. సెకండ్, కెనడా క్యాపిటల్ ఒటావా, కరెన్సీ కెనడియన్ డాలర్. జర్మనీ క్యాపిటల్ బెర్లిన్, కరెన్సీ యూరో. రష్యా క్యాపిటల్ మాస్కో, కరెన్సీ రష్యన్ రూబెల్. Who was the first Prime Minister of India? Correct answer B. Jawaharlal Nehru garu, first Prime Minister of India. Who is known as the Chief Architect of the Indian Constitution? Correct answer C. Dr. B.R. Ambedkar garu. Which acid is present in lemon? లెమన్ లో ఉండే యాసిడ్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ బి. సిట్రిక్ యాసిడ్. విచ్ ప్లాట్యూ ఈజ్ నోన్ యాజ్ ద డెక్కన్ ప్లాట్యూ? వీటిలో ఏ ప్లాట్యూని డెక్కన్ ప్లాట్యూ అని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఏ. ద సదరన్ పార్ట్ ఆఫ్ ది పెనిన్సులర్ ఇండియా. Who prepares the union budget in India? యూనియన్ బడ్జెట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఫైనాన్స్ మినిస్ట్రీ. ఫైనాన్స్ మినిస్ట్రీ యూనియన్ బడ్జెట్ని ప్రిపేర్ చేస్తుంది. In which year did the Battle of Plassey take place? కరెక్ట్ ఆన్సర్ సి. 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసే అనేది జరిగింది. హూ ఇన్వెంటెడ్ ది టెలిఫోన్? టెలిఫోన్ని ఎవరు కనిపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ డి. అలెగ్జాండర్ గ్రహం బెల్. టెలిఫోన్ కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహం బెల్. జోనస్ గుటెన్బర్గ్ అనే ఆయన మోడర్న్ ప్రింటింగ్ ప్రెస్ని కనుక్కున్నారు. 1440 ఇయర్లో కనుక్కున్నారు. ఈయన జర్మనీ. అండ్ సెకండ్ వచ్చి టిమ్ బెర్నర్స్ లీ. ఈయన కనుక్కుంది వరల్డ్ వైడ్ వెబ్. ఇన్ 1989లో కనుక్కున్నారు. థామస్ ఎడిసన్, ఈయన ఒక గ్రేటెస్ట్ అమెరికన్ ఇన్వెంటర్స్ అండ్ బిజినెస్ మెన్. ఈయన కనుక్కుంది ఎలక్ట్రిక్ లైట్ బల్బ్. జోనస్ గుటెన్బర్గ్ వచ్చి మోడర్న్ ప్రింటింగ్ ప్రెస్. టిమ్ బర్నర్స్ లీ వచ్చి వరల్డ్ వైడ్ వెబ్. థామస్ ఎడిసన్ వచ్చి ఎలక్ట్రిక్ లైట్ బల్బ్. Which movement did Mahatma Gandhi launch in 1942? ఏ మూమెంట్ని మహాత్మా గాంధీ గారు 1942లో లాంచ్ చేశారు?
కరెక్ట్ ఆన్సర్ బి. క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది 1942లో జరిగింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది మహాత్మా గాంధీ గారు 8 ఆగస్ట్ 1942లో లాంచ్ చేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్నే ఆగస్ట్ మూవ్మెంట్ అని ఆగస్ట్ క్రాంతి అని కూడా అంటారు. ఈ టైంలోనే మహాత్మా గాంధీ గారు డూ ఆర్ డై అనే ఒక కాల్ని అయితే ఇచ్చారు. అండ్ ఇది అగైనెస్ట్ బ్రిటిష్ రూల్ మీద ఒక మేజర్ మూమెంట్ ఇది. అండ్ సెకండ్ వచ్చి నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఇది కూడా మహాత్మా గాంధీ గారిదే. అండ్ 4th సెప్టెంబర్ 1922లో బ్రిటిష్ రూల్కి అగైనెస్ట్గా ఈ మూమెంట్ని తీసుకొచ్చారు. చంపారన్ సత్యాగ్రహ అనేది 1972లో జరిగింది. మహాత్మా గాంధీ గారి ఇది ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. అండ్ ఇది బీహార్ స్టేట్లోని చంపారన్ డిస్ట్రిక్ట్లో జరిగింది. ఈ మూవ్మెంట్లో గాంధీ గారు 2 వెపన్స్ని యూజ్ చేశారు. ఒకటి ట్రూత్ అంటే సత్యం, సెకండ్ నాన్ వైలెన్స్ అహింస. సత్యం, అహింస అనే 2 వెపన్స్ని యూజ్ చేశారు ఈ మూమెంట్లో, చంపారన్ సత్యాగ్రహ మూమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి సాల్ట్ మార్చ్ ఆర్ దాండీ మార్చ్ అనేది 1930లో జరిగింది. ఇది బ్రిటిష్ వాళ్ళ అగైనెస్ట్ బ్రిటిషే, బట్ ఇది సాల్ట్ ట్యాక్స్ గురించి. 6th ఏప్రిల్ 1930లో చేతి నిండా ఒక ఉప్పును పట్టుకుని సాబర్మతి నుంచి దాండీకి నడుచుకుంటూ వెళ్ళారు. కాలినడకన నడుచుకుంటూ వెళ్ళారు. విచ్ ఇండెక్స్ మెజర్స్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా? ఇన్ఫ్లేషన్ని ఏ ఇండెక్స్ మెజర్ చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ సి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తుంది. వాట్ ఈస్ ద లార్జెస్ట్ మ్యామల్ ఇన్ ది వరల్డ్? కరెక్ట్ ఆన్సర్ డి. బ్లూ వేల్ అనేది లార్జెస్ట్ మ్యామల్లో, వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యామల్ బ్లూ వేల్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ బై ఏరియా? ఏరియా వైజ్ వరల్డ్లో స్మాలెస్ట్ కంట్రీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఏ. వాటికన్ సిటీ అనేది స్మాలెస్ట్ కంట్రీ. వాటికన్ సిటీ క్యాపిటల్ వచ్చి వాటికన్ సిటీయే అండ్ కరెన్సీ యూరో. బ్రెజిల్ క్యాపిటల్ బ్రెజిలియా రియల్. వాటికన్కి వాటికన్ సిటీ అండ్ కరెన్సీ యూరో. బ్రెజిల్కి బ్రెజిలియా కరెన్సీ రియల్. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కబూల్, కరెన్సీ ఆఫ్ఘనీ. సూరినామ్ క్యాపిటల్ పరమరిబో, కరెన్సీ సూరినామీస్ డాలర్. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కబూల్, ఆఫ్ఘనీ కరెన్సీ. సూరినామ్కి పరమరిబో క్యాపిటల్, కరెన్సీ సూరినామీస్ డాలర్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్? కరెక్ట్ ఆన్సర్ బి. ఓజోన్ O3. O2 అంటే ఆక్సిజన్ అందరికీ తెలిసిందే, H2 హైడ్రోజన్, N2 నైట్రోజన్. విచ్ ఈస్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. మన సెంట్రల్ బ్యాంక్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ డి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవి రిమైనింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది మౌర్య ఎంపైర్? కరెక్ట్ ఆన్సర్ ఏ. చంద్రగుప్త మౌర్య ఇస్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్య ఎంపైర్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? ఇండియాలోని లాంగెస్ట్ రివర్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఏ. గంగా నది లాంగెస్ట్ రివర్.
Which is the largest freshwater lake in India? Correct answer B. Ular Lake అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. కొల్లేరు లేక్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. లోక్తక్ లేక్ అనేది మణిపూర్ స్టేట్లో ఉంది. వెంబానంద్ లేక్ కేరళలో ఉంది. కొల్లేరు ఆంధ్రప్రదేశ్, లోక్తక్ మణిపూర్, వెంబానంద్ లేక్ కేరళ. What is the SI unit of force? Correct answer C. Newton. SI unit force ki Newton. దాని సింబల్ వచ్చి క్యాపిటల్ N. లెంత్ SI యూనిట్ మీటర్, సింబల్ స్మాల్ m. ఎలక్ట్రిక్ కరెంట్ కి SI యూనిట్ యాంపియర్, సింబల్ క్యాపిటల్ A. టెంపరేచర్ కి SI యూనిట్ కెల్విన్, క్యాపిటల్ K. లెంత్ కి మీటర్, ఎలక్ట్రిక్ కరెంట్ కి యాంపియర్, టెంపరేచర్ కి కెల్విన్. Where was the 2024 Summer Olympics held? Correct answer D. ప్యారిస్ ఫ్రాన్స్లో 2024 సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. What is the hardest substance in the human body? Correct answer A. Tooth enamel అనేది hardest substance in the human body. Thank you for watching this video. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.